ఎల్లప్పుడూ మన దగ్గర ఉంచుకోగలుగుతున్నామా? ఉంచుకోలేకపోతున్నాం. అనేక సార్లు కష్టాలు వస్తున్నాయి, అనేక సార్లు ఇబ్బందులు వస్తున్నాయి. ఏమండి, ఆ ఇబ్బందులు చూసి మనం ఏమవుతుంటామంటే ఒక్కోసారి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా క్లియర్గా కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు అనేవి మనుషులకు వస్తాయా లేదా చెట్లకు వస్తాయంటే మనుషులకే వస్తాయి. ఈ సత్యం తెలిసి కూడా మనం ఏం చేస్తా ఉంటామంటే ఈ ఇబ్బందులు, ఈ కష్టాలలో మనము వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడి చేతిలో పడడానికి ఇష్టపడం. ఒక శిల్పకారుడు దేవుడి యొక్క ప్రతిమను దేవుడు ఎలా ఉన్నాడో చెక్కాలని చెప్పేసి ఒక రాయిని పట్టుకొని తన ఇంటికి వచ్చాడు. ఒక రాయిని పట్టుకొని వచ్చి ఆ రాయిని ఉడుతూ చెక్కుతూ ఉన్నప్పుడట ఆ రాయి అన్నదంట, ఓ శిల్పకారుడా, నన్ను ఎందుకు ఇలాగయ్యా ఆ ఉడుతూ పోట్లు పుడుస్తున్నావు? ఈ నొప్పికి నేను తట్టుకోలేకపోతున్నాను కనుక దయచేసి నన్ను వదిలేసి నన్ను ఇప్పుడు నువ్వు చెక్కమాక, ఎందుకంటే ఆ బాధను భరించలేకపోతున్నాను అన్నదంట. అప్పుడంట ఆ శిల్పకారుడు ఆ రాయిని తీసి పక్కన పడేశాడంట. ఇంకొక రాయిని తీసుకుని వచ్చాడంట. అప్పుడు అన్నాడంట, ఓ రాయి, నేను నిన్ను చెక్కడానికి సిద్ధపడతా ఉన్నాను, నువ్వు భరిస్తానంటే నేను అందమైన ఆకారంగా నేను చేస్తాను అన్నాడంట. అప్పుడు ఆ రాయి అన్నదంట, నువ్వు నన్ను చెక్కు, నాకు ఎన్ని దెబ్బలు తగిలినా పర్వాలేదు, ఎన్ని పోట్లు పడినా పర్వాలేదు, ఎంత నీ శుద్ధి సేనలతో నాకు ఎన్ని దెబ్బలు పడినా పర్వాలేదు, నువ్వు నన్ను చెక్కు అన్నదంట. చక్కడైనటువంటి విగ్రహం చెక్కి అది తీసుకొని వెళ్ళి పక్కన గుడిలో పెట్టింది. ఆ వచ్చిన భక్తులందరూ కూడా ఆ విగ్రహానికి దండం పెడతా ఉన్నారట, దాన్ని మహిమ వస్తున్నారట. అయితే మరి ఆ విగ్రహానికి కొబ్బరికాయ కొట్టాలి కదా, ఆ కొబ్బరికాయ కొట్టడానికి మరి ఒక రాయి కావాలి కదా. ఆ పక్కన రాయి తీసుకుని వెళ్ళి ఆ పక్కన పెట్టి రోజు రాళ్ళు ఆ కొబ్బరికాయ కొడుతున్నారంట. అప్పుడు అన్నారంట ఆ విగ్రహం, ఓ రాయి వేస్తామా, నీకు తగిలినటువంటి దెబ్బలు, నీకు తగిలినటువంటి కష్టాలు, ఇబ్బందులు నువ్వు ఓర్చుకోలేదు కాబట్టి ఈరోజు నువ్వు కొబ్బరి చెప్పులతో దెబ్బలు వేస్తున్నావు. నేను మాత్రం భక్తి శ్రద్ధతో భక్తులందరూ నన్ను పూజిస్తున్నారు, ఎందుకంటే నేను ఆ దెబ్బలను, ఆ కష్టాలను ఎదుర్కొని వచ్చాను. ఈరోజు నీవు కూడా నీకు జరిగినటువంటి కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ ఏవైనా సరే ఆ రాయి పట్టుకునే రీతిగా మాట్లాడకూడదు. బామ్మ మాట్లాడకూడదు, చెప్పు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా పలుకుతాం, సంతోషం. బామ్మ చెప్పు, సైలెంట్ ఉండమని చెప్పు, ముడికి మీద చెప్పు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నారు, కీర్తన గ్రంథం 18:2 ఒకసారి చూసినట్లయితే త్వరగా పాజిటివ్ తీయండి, టైం లేదు. కీర్తన గ్రంథం, నన్ను రక్షించువాడు యెహోవా నా శైలము, నా కోట, నా బలము. వింటున్నారా అమ్మా? ఆ పిల్లలు తీసుకుని వినండి. యెహోవా నా బలము, నా శైలము, నా కోట అని దావీదు భక్తుడు ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనుషుల యొక్క బలం ద్వారా ఏమీ చేయలేదు భూమి మీద. మనిషి యొక్క బలం మీద ఆనుకొని వెళ్ళినట్లయితే ఏ పని కూడా ఈ భూమి మీద చేయలేదు. అది దేవుని యొక్క బలం మీద వెళ్ళగలిగితే ఎంత కష్టమైన పని అనేది చేయగలరు. ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నారంట. ఆ రాజు ఒక పెద్ద దండాలు వేయించాడంట. ఎవరైనా సరే పెద్ద ఆవును మీరు మోసుకొని ఈ సభకు తెచ్చినట్లయితే విలువైన వజ్రాలు, బంగారం ఇస్తానన్నాడు. ఆవు యొక్క లేక దూడపై మనం మోయలేము. ఆవును ఎలా మోస్తాం? ఎవరు మోయలేకపోయారంట. కానీ ఒక భక్తుడు వెళ్ళాడంట. ఒక భక్తుడు వెళ్ళి, అయ్యా మహారాజా, మీరు నాకు 2 సంవత్సరాలు టైం ఇస్తే నేను ఆవును మోసుకొని వస్తానయ్యా అన్నాడు.
రాజు ఆశ్చర్యంగా చూసి 2 సంవత్సరాలు అయితే ఆవు ఎత్తేస్తావా, సరే వెళ్ళు అన్నాడు. ఈ యొక్క భక్తుడు వెళ్ళి అప్పుడే పుట్టినటువంటి లేకదోడను పట్టుకొని తన భుజాల మీద వేసుకొని మొయ్యడం ప్రారంభించాడంట. రోజు మొయ్యడం ప్రారంభించాడంట. అలా గడుస్తూ ఉన్నాడు, రోజులు గడుస్తూ ఉన్నాడు, నెలలు గడుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా మోస్తూ ఉన్నాడంట. ఆ భక్తుడు మోస్తుండగా ఆ భక్తుడికి బలం పెరుగుతుంది, ఆ ఆవు వల్ల పెద్దదైందా. దేవుని స్తోత్రం. అలా మోస్తా 2 సంవత్సరాలు అయ్యేసరికి ఆ ఆవుని, ఆ బరుని ఈజీగా మోసుకుంటూ ఆ రాజు యొక్క సభలోకి వెళ్ళిపోయేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. ప్రజలందరూ కూడా అలా కళ్ళు తేజస్సు చూశారంట. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత నష్టమైనా సరే దాన్ని నువ్వు మోసుకొని వెళ్ళగలిగితే, దాన్ని నువ్వు అధిగమించి నువ్వు వెళ్ళగలిగితే రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ ని చూస్తాం. భక్తుడు ఆ చిన్న పైన రోజు పోయిన మొదలు పెట్టాడు. రోజు మొదలు పెడుతుండగానే ఆ ఆవుగా మారింది. ఆ ఆవుగా మారిన కొద్ది తను రోజు తన మొయ్యడం వల్ల తన బలాన్ని పొందుకున్నాడు. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు, యెహోవా నా ధైర్యము, నా కోట, నన్ను రక్షించు, ఆయన నాకు బలమిచ్చు దేవుడు. ప్రభు మీకు బలమిచ్చునుగా, మీ సంస్థలు మీకు పట్టుకొని నడువులుగా, మీ సంస్థలు మీకు చేతితో పట్టుకొని ప్రార్థన చేసి బలముగా యేసయ్య నామములో ముందుకు వెళ్ళుదురుగా. ఆ సమస్యలో ఎక్కడైతే మనం వెనక్కి వెళ్ళిపోతామో అలాంటప్పుడు మనము ఇబ్బందులు పడిపోతాం. అందుకే ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నాడు, 29:11 ఓ మాట ఉంది. 29:11 త్వరగా తీయాలి స్పీడ్గా. 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అది సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నాకు ఎరుగులు, నేను తెలుసును. మీ పరిస్థితి ఏంటో, మీరు ఎంతవరకు వెళ్తారో, మీరు ఏ స్థాయికి వెళ్తారో, ఏ స్థాయిలో నిలబడతారో, ఎలా జీవిస్తారో, ఎలా బ్రతుకుతారో నాకు తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని కూర్చొని ఉద్దేశించినటువంటి సంగతులు నాకు తెలుసు. కానీ అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదంట. దేవుని స్తోత్రం. ప్రభువుని చూపిస్తున్నటువంటి జీవితంలో, ప్రభువుని ఇచ్చినటువంటి జీవితంలో అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేక ఇరుగులు వచ్చినప్పుడు కూడాను కాబట్టి మీకు హానికరం చేయమంట. అది సమాధానంగానే ముందుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు దావీదు భక్తుడు అన్నాడే, నా సైన్యమా, నా కోట, నా కేడమా, నా బలమా, నా దుర్గమా, నీవే నాకు ఆశ్రయము అని నీవు అనగలిగితే అవాట హానికరమైనది ఎన్నడూ కాదు. దేవుని స్తోత్రం. ప్రభు మనిషి జీవితంలో, ప్రతి ఒక్క జీవితంలో ఆయన ఒక ప్రణాళికను నెరవేర్చాలని, ఒక ప్రణాళిక. God has planning for everybody. ఆయన మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటంటే, ఆ ప్రణాళికల ద్వారానే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. ఆ ప్రణాళికల ద్వారానే ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. మనుషునికి దేవుడికి మధ్యవర్తిగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు, కూర్చో, నీ కొరకు, నా కొరకు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మధ్యవర్తిగా ఉండి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తా. ఒక పెద్ద హోటల్లో ఎప్పుడు జనం కిటకిటలు ఆడేవారు. ఒక వ్యక్తి మాత్రం అంట రోజు వెళ్ళి భోజనం చేసి బిల్లు కట్టగా బయటకు వచ్చేసేవాడు. మరోసారి చెప్తాను, ఒక హోటల్లో ఎప్పుడు జనం కిటకిటలు ఆడేవారంట. ఎక్కువ మంది జనం వచ్చేవారంట. అయితే ఒకరోజు మాత్రం
ఒకరోజు మాత్రం ఒక వ్యక్తి వెళ్ళారంట, అయ్యా యజమాని, నువ్వు రోజు భోజనాలు పెడుతున్నావు నిజమే, కానీ ఒక వ్యక్తి మాత్రం రోజు బిల్లు కట్టడం వెళ్ళిపోతున్నాడయ్యా, ఆ వ్యక్తిని మాత్రం నువ్వు పట్టుకో అన్నాడంట. అప్పుడు అటు యజమాని అన్నాడట, మాకు తెలుసు అంట. ఎలా అంటే ఈ హోటల్కి ఎక్కువ మంది జనం రావాలని నా హోటల్ వెనకాతలకు వెళ్ళి రోజు ఈ హోటల్ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తాను తెలుసా? ప్రభువా, ఈరోజు ఎక్కువ మంది వస్తే నా దగ్గర డబ్బులు లేవు కదా, ఆ మధ్యలో వెళ్ళి నేను భోజనం చేస్తానే అంటాను. ఈరోజు తక్కువ మంది వచ్చారనుకో, ఎవరు బిల్లు కట్టలేదు, ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఆ హోటల్ యజమాని గుర్తిస్తాడు, నేను దొరికిపోతాను. కానీ కనుక ప్రభువా, రోజు ఎక్కువ మంది వచ్చేలాగా నాకు సహాయం చేయాలి అని చెప్పేసి అన్నాడు. చూడండి, ఇక్కడ ఈ భక్తులు ఏం చేస్తా ఉన్నాడంటే హోటల్లో ఉన్న జన్మ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందుకే ఆ యజమాని అన్నాడు, మా కొరకు ప్రార్థన, మా కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తి ఒకరున్నారు, ఆయన బిల్లు కట్టకపోయినా పర్వాలేదు అన్నారు. దేవుని స్తోత్రం. అందుకే ఒక మాట చూసినట్లయితే యోహాను సువార్త 16:33 ఒకసారి చూసే ముందు, యోహాను సువార్త 16:33 చూసినట్లయితే, ఎప్పుడు కూడా మనం లోకం వైపు నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుని స్తోత్రం. లోకములోనంట శ్రమ అంట. ఈ లోకం ఎలా ఉందంటే, ఈ లోకం అంటే లోకములోని బ్రతకాలంటే చాలా కష్టం. లోకం ఎప్పుడు కూడా నేను వేలెత్తి చూపిస్తా ఉంది. ఆ లోకాన్ని మనం అనుసరించినట్లయితే మనం ఇంకనూ అందులో నుంచి బయటికి రాలేము. ఒక అడవిలో ఒక సింహం ఉన్నదంట, మీరే మాట్లాడు. ఒక అడవిలో ఒక సింహం ఉన్నదంట. ఆ సింహానికి ఒక డౌట్ వచ్చిందంట. ఏం డౌట్ వచ్చిందంటే, నా శరీరం మొత్తం దుర్వాసన వస్తుంది అని డౌట్ వచ్చాట. ముందు వెళ్ళాక కోతిని అడిగిందంట, ఓ కోతి, నా యొక్క శరీరం దుర్వాసన వస్తుందా అన్నదంట. నిజమే ప్రభువా, నీ శరీరం దుర్వాసన వస్తుందా? నా శరీరమే దుర్వాసన వస్తుందంట అని పంజాతో కొట్టి చంపేసిందంట. ఓ జింక అడిగిందంట, ఓ జింక, నా శరీరం దుర్వాసన వస్తా ఉందా అడిగితే, అవును ప్రభువా దుర్వాసన వస్తుంది అన్నది. వెంటనే పంజాతో కొట్టి చంపేసిందంట. నాకే నువ్వు అంటావా? ఈ అడవికి నేను రాజు, నేను నాకే నువ్వు దుర్వాసన వచ్చిందంటావా అన్నదంట. ఒక నక్క ఎదురొచ్చిందంట. నక్క ఎదురైతే, ఓ నక్క, నా శరీరం దుర్వాసన వస్తుందా అన్న. అప్పుడు ఆ నక్క అన్నదంట, ప్రభువా యజమాని, ఈ అడవికి నీవే రాజు కదా, అయితే నేను ఎలా చెప్పగలను? ఈరోజు నాకు జలుబు, ఏ వాసన కూడా నాకు తెలియదు అన్నాను తెలివిగా. అప్పుడు అది వదిలేసింది. దేవుని స్తోత్రం. ఈ లోకంలో నడవాలంటే, ఈ లోకంలో బ్రతకాలంటే తెలివిగా వ్యవహరించాలి. ఎందుకంటే ప్రభువే చెప్తున్నాడు, ఈ లోకంలో శ్రమ, ఆ శ్రమ నుంచి నువ్వు తప్పించబడాలంటే నేనే మార్గము, నేనే సత్యం అంటున్నాను. మన మాట ద్వారానే మనం ఏం చేస్తాము? పట్టబడతాం. మన మాట ద్వారానే మనము పట్టబడతాం. ఒక కవి అంటున్నాడు ఏమంటున్నాడంటే వాక్కు భూషణం అన్నాడంటే. మనకు చెప్తారు మీరు అందరూ కూడా, వాక్కు భూషణం అంటే మన భూషణ గారి కాదు. వాక్ అంట భూషణం అంటే, భూషణం అంటే అలంకారము. వాక్యంట మాటే నీకు అలంకారం అట. అందుకే ఇక్కడ అంటున్నాడు ఎవరు? ఆ 7 లక్షణాలకి ఏమంటున్నాడు? వాక్ భూషణం అని. వాక్కు అంటే మాట ద్వారానే మనము పట్టబడతాం. ప్రభు కూడా చెప్తా ఉన్నాడు అనేక సందర్భాలు, నీ మాట ద్వారా నువ్వు కట్టబడు, నీ మాట ద్వారా నువ్వు పట్టబడు, నీ మాట ద్వారా నువ్వు ఫలితము అనుభవిస్తావని ప్రభు చెప్తా ఉన్నాడు. అయితే ఎంతవరకు మనం ఈ లోకంలో ఉన్నాడు మన మాటలు సరిగ్గా ఉంచుకుంటున్నాం? ఎంతవరకు మనం
లోకంలో ఉన్నప్పుడు ఎలా మనం ఉంచుకుంటున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా ఇక్కడ ఉంది, 4 లక్షణాలు కలిగి ఉండాలి మనం 4 లక్షణాలు కలిగి ఉండాలి. అదేంటంటే మితం, హితం, ప్రియం, సత్యం. మితం, హితం, ప్రియం, సత్యం. మితం అంటే చాలా తక్కువగా మాట్లాడాలంట మనం, చాలా తక్కువగా మాట్లాడు. అతిగా మాట్లాడేవాడికి ఆలోచించే తీరుక ఉండదు. చాలా మంది డబడబడబడబడబడ వెళ్తుంది నా పక్కన తినేస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నది, మితం అంటే చాలా తక్కువగా మనము మాట్లాడాలి. దేవుడి వాక్యం కూడా చెప్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 4:29లో ఇక చదువు చెప్పండి. ఇక వచ్చినాను పోయి తేల్చేస్తాను, అయిపోయింది. ఎఫెసీ రాసిన పత్రిక 4:29 ఒకసారి చూసినట్లయితే, వినువారికి మేలు కలుగునట్లు, వినువారికి 4:29 వినువారికి మేలు కలుగునట్లు, వినువారికి మేలు కలిగినట్లు అవసరమైనటువంటి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే అనుకూల వచనాలే పలకాలంట. అర్థమవుతుందా? అవసరమైనటువంటి మాటలు మాత్రమే మన నోటి నుంచి రావాలి. మిగతా మాటలు ఏమి కూడా రాకూడదు. కళ్ళబొల్లి మాటలు కూడా రాకూడదు. ఒకరి గురించి ఒకరు కూడా మాటలు చెప్పకూడదు. మనం గురించి మనమే చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఏం చెప్తూ ఉన్నాడు? అనుకూలమైనటువంటి మాటల్ని మనము పలకాలి, మాట్లాడాలి. ఇంకో మాట కూడా చెప్తున్నాడు. సామెతల గ్రంథం 10:19లో కూడా ఒక మాట ఉంటుంది. ఎప్పుడు కూడా అనుకూలమైన మాటలే మనము మన నోటి నుంచి రావాలి. అందుకే అంటున్నాడు మితంగా మాట్లాడాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాటలు. తన పెదవులు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. చూసారా, వింటున్నావమ్మా? తన పెదాలు ఎవడైతే మూసుకుంటాడో వాడట బుద్ధిమంతుడు. పెదాలు ఎప్పుడు కూడా బయటకు వదులుతుందో చూడు, ఆడెప్పటికీ కూడా బుద్ధిమంతుడు కాలేదు. అందుకే అనుకూలమైనటువంటి మాటలే మితం, చాలా తక్కువగా మనము మాట్లాడగలరు. అదేవిధంగా హితం అంటే మంచి కోరుకోవడం అంట. పక్కోడు మంచి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, హితం అంటే నువ్వు చాలా మంచిగా నువ్వు ఉండాలి. సామెతల గ్రంథం 15:2లో కూడా మాట ఉంది. ఒకసారి చదవదు. సామెతల గ్రంథం 15:2, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకుతుందంట. బుద్ధిహీనులు నోరు మూఢవాక్యములు కుమ్మరించి. చూడండి, జ్ఞానులంట జ్ఞానాంశములు అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి మంచి మాటలే వాళ్ళు పలుకుతారంట. బుద్ధిహీనులు ఏం పలుకుతారు? మూఢవాక్యాలు పలుకుతారంట. అందుకే ఇక్కడ అంటున్నాడు హితం, మితం, హితం, ప్రియం, ప్రేమ కలిగి ఉండాలి. ప్రియం అంటే ప్రేమ కలిగి మనం ఉండాలంట. ఈ భూమి అంతా వెతికితే ప్రేమే శాశ్వతం అని చెప్పేసి ఈ పరిస్థితి చెప్తుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఎదురుతో ప్రేమ కలిగి ఉండాలి, నువ్వు ఎదురుతో సమాధానం కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రేమ కలిగి లేకపోతే, ఒకవేళ నువ్వు సమాధానకరంగా నువ్వు లేకపోతే, ప్రభు నీకు ఎప్పటికీ కూడా దగ్గరికి కూడా రావడం. ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే ప్రభుకి ఇష్టలు. చూద్దాం ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక 4:29లో ఉంటుంది చూడండి. 4:29 లేదా మత్తయి సువార్త 12:34లో కూడా మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 12:34 ఆఖరిగా వచ్చేసాం. 12:34 మత్తయి 12:34. సర్పసంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగ మంచి మాటలు పలుకుదురు. హృదయమందు నిండియుండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. చూస్తారా, హృదయంలో నాటి ఏముంటుందో బయటకు అదే వస్తాడు. హృదయం ఏదైతే మంచి నిండుతుందో అదే మంచి బయటికి వస్తుంది. హృదయం ఏదైతే చెడు నిండిపోద్దో ఆ చెడే బయటికి వస్తుంది. అందుకే సర్పసంతానమా అని ప్రభువు తిడతా ఉన్నాడు. సర్పసంతానం మంచి మాట రాదు, మేలైన మాటలు పలకలాడు, అనుకూల వచనాలే పలకలాడు, కానీ మిగతా మాట ఏవి కూడా పలకకూడదు. అందుకే అన్నాడు ఇక్కడ మితం, హితం, ప్రియం, సత్యం. ఆయనట సత్యవంతుడు, ఆయన సత్యవంతుడు. యోహాను 14:6లో మాట ఉంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని ప్రభువు చెప్తా ఉన్నాడు. సత్యమైన మాటలు మాత్రమే మనము
పలకాలన్న. కీర్తన 34:13 మాట ఉంటుంది చూడండి. ఆఖరిగా 34:13 మాట ఉంటుంది. కీర్తనలో 34:13 సత్యమైనటువంటి మాటలు పలకాలి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును. చూస్తారా ఎలా కాచుకోవాలంటే మన పెదాలని చెడ్డ మాటలు పలకకుండా, కపటమైనటువంటి మాటలు పలకకుండా, కొండే మాట్లాడకుండా మనం ఏం చేసుకోవాలి? మన నాలుకను ఏం చేసుకోవాలి? కాల్చుకోవాలి. మన నాలుగుని ఎప్పుడైతే కాల్చుకుంటామో అప్పుడు అంటే ఈ 4 లక్షణాలు మన జీవితంలోకి వచ్చేసాయట. ఆ 4 లక్షణాలు ఏంటంటే మితం, హితం, ప్రియం, సత్యం. ఈ మితం, హితం, ప్రియం, సత్యం మన జీవితంలో నెరవేరాలంటే ముందర మనం ఏం చేయాలి? మన నాలుగుని కాల్చుకోవాలి. మన నాలుగుని కాల్చుకోకుండా మనం ఎలా పడితే అలా మాట్లాడమంటే మన నాలుగు ద్వారానే మనము పట్టుబడతాం. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, చాలా తక్కువగా మాట్లాడేవాడు ఆయన, ఎక్కువగా దేవుని ఆరాధించేవాడు. అందుకే ఆయన గట్టిగా చెప్తాడు, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవనము అన్నాడు ఆయన.